బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ నాగరాజు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మీ ధ్యాన పరిచయం. మేడం నా పేరు నాగరాజు. పిఎంసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారము. నా పేరు నాగరాజు. 1997లో నాకు ధ్యాన పరిచయం జరిగింది మేడం. నేను అప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో నేను చదువుకునే సమయంలోన నాది అప్పుడు బహుశా 9వ తరగతి చదువుతున్నాను. అక్కడికి పత్రిసారు కర్నూలు జిల్లాలోని నాగల్దిన్నికి వచ్చేవారు. ఆయన నాగల్దిన్నికి వచ్చి అక్కడలో రవిశర్మ అని ఒక ఆయన పరిచయం అయినాడు. రవిశర్మ గారు హాస్టల్ పిల్లలకి హాస్టల్లో ధ్యానం గురించి చెప్పడం జరిగింది. అక్కడ నుండి మేము ఎమ్మిగనూరు నుండి నందవరంకు మెర్జ్ అయినాము. వాళ్ళు నాగల్దిన్ని వాళ్ళు కూడా నందవరానికి మెర్జ్ అయినారు. ఆ పిల్లలు కొంతమంది తిమ్మయ్య, తర్వాత చిరంజీవి, వీళ్ళందరూ కొంచెం ధ్యానం బాగా చేసేవాళ్ళు. వాళ్ళు నాకు ధ్యానం నేర్పించినారు. నీవు ధ్యానం చెయ్యి, నీకు ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాలుగా చెప్పేసినారు. అప్పటికి నాకు ధ్యానం అంటే ఏం తెలియదు. కాబట్టి ఈ విధంగా ధ్యాన పరిచయం జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఆయన రవిశర్మ అని ఆయన, రేయ్ పత్రిసారిది ఎమ్మిగనూరులో క్లాస్ ఉంది రండి అంటనని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ రాసి, అప్పుడు ఎర్ర బస్సులు ఉండేటివి మేడం. ఆ బస్సులో నుండి మాకు 10 రూపాయల లోటు కిందికి జారవిడిసి ఆయన ఎమ్మిగనూరుకి వచ్చాడు. మేము ఆ రోడ్డు మీద ఆయన పోయేటప్పుడు స్కూల్ అవతల నుండి యువతలకు వచ్చేస్తున్నాం. ఆ సమయంలో ఆయన మాకు ఇవ్వడం జరిగింది. ఆ 10 రూపాయలు తీసుకొని దాని మీద ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినాం. ఆయన ఎత్తినాడు, ఇట్లా క్లాస్ ఉంది ఎమ్మిగనూరులో పత్రిసారి వచ్చినాడు అంటానంటే, అప్పుడు ఎమ్మిగనూరు సార్ వాళ్ళు అంటే ఈరన్న శెట్టి సారు, తర్వాత రాఘవరెడ్డి సారు, శేషయ్య సారు, వీళ్ళు మాచాని మెమోరియల్ హాల్లో క్లాస్ పెట్టినారు. అప్పుడు అక్కడి నుండి మేము నడుచుకుంటూ వచ్చేసినాం. వచ్చిన తర్వాత రవిశర్మ సార్ని కలిసినాం. సార్ ఇట్లా సార్ది క్లాస్ ఉండదని చెప్పింటారు కదా, ధ్యానం క్లాస్ అంటున్నానంటే, అవునా అక్కడి నుండి నడుచుకుంటూ వస్తారా మీరు ధ్యానం కోసం అంటానని చెప్పినాడు. దాదాపు 10 కిలోమీటర్లు. అవును సార్ అంటానంటే, సరేలే అని ఆ రోజు మాకు సారు క్లాస్ చెప్తూ ఉన్నాడు. దాంట్లో సారు క్లాస్ వినిన తర్వాత మాకు వచ్చిన అనుభవాలు చెప్పండి అంటే, అదే రోజే నన్ను అడగడం జరిగింది. అనుభవాలు చెప్పేసినాను. చెప్పిన తర్వాత సారు బాగా క్లాప్స్ కొట్టించినాడు. తర్వాత అక్కడి నుండి మా ధ్యాన పరిచయం స్టార్ట్ అయింది మేడం. ధ్యానం వల్ల మీరు పొందిన లాభం ఏంటి సార్? ధ్యానం వలన అంటే 1, 2 అని చెప్పనీక లేదు మేడం. చాలా లాభాలు పొందినాను. దాంట్లో ఆరోగ్యము, తర్వాత నాకున్న కొన్ని భయంకరమైన కష్టాలు. ఎందుకంటే మా అమ్మ నాకు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. బట్ నాకు గుర్తులేదు ఆమె. అంటే 3 నెలల పిల్లవానప్పుడే పాము కాటుకు ఆమెకు గురై చనిపోవడం జరిగింది. అయిన తర్వాత నన్ను తీసుకొని ఒక అనాథ హాస్టల్లో ఇచ్చినారు. అంటే తల్లిదండ్రులు లేని హాస్టల్లోన వదిలేసినారు. అక్కడి నుండి నాకు ఏంది ఈ పరిస్థితి, నేను ఒంటరిగా జీవితం స్టార్ట్ చేసినాను కాబట్టి నా అన్న వాళ్ళు ఎవరు లేరా ఏంది ఇది అంటున్నట్లు భయంకరమైన ఒక ఇన్నోసెన్స్ ఫీలింగ్ నాలో ఉండేది. ఆ ధ్యాన పరిచయం వలన ఫస్ట్ అది తీసేసుకోవడం జరిగింది. మనము అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ. ఇట్లా సార్ క్లాసులు వింటూ సార్ దగ్గరికి కలుస్తూ ఉన్నప్పుడల్లా ఏదో చెప్పలేని అనుభూతి, ఒక గొప్ప ఆనందం. దాంతోపాటు రాను రాను కొన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చేటివి మేడం నాకు. ఆ ఎక్స్పీరియన్సెస్లో కూడా డైరెక్ట్గా మన గురువులు అంటే వెంకటేశ్వర స్వామి తోటి కానీ ఇంకా వేరే వాళ్ళతో కానీ డైరెక్ట్గా మాట్లాడేవాడిని. ఒక ఎక్స్పీరియన్స్ మేడం, నాకు చిన్న ఎక్స్పీరియన్స్. సార్తో పరిచయం అయిన తర్వాత నేను కర్నూలు బుద్ధ పిరమిడ్కి పోవడం ఎక్కువ జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఆ బుద్ధ పిరమిడ్లోనే నేను ధ్యానం ఎక్కువ చేసుకునేవాడిని. ధ్యానం చేసుకుంటూ ఒకరోజు 7 రోజులు అక్కడే ధ్యానంలోనే ఉంది. అప్పుడు రాజు సారు మొన్న బాడీ వికెట్ చేసినాడు మేడం. ఆయన భార్య ఉమా మేడం అని ఉంది అక్కడే. ఆమె నాకు అక్కడే అన్నం పెట్టేది, అక్కడికే తెచ్చిపెట్టేది పిరమిడ్లోకి ఒక్కోసారి. తర్వాత అక్కడ నేను పొందిన అనుభవం ఏంటంటే, ధ్యానం ఎక్కువ ఎక్స్పీరియన్సెస్లో ఒక్కటి వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా చూసిన. అంటే ఒక కాంతి పుంజ రూపంలో చూసినాను నేను. చూస్తే స్వామి ఇదేంటి ఇట్లా అంటానని అడిగితే, నేనే వెంకటేశ్వర స్వామిని అంటానని చెప్పినాడు. అంటే అవునా స్వామి, మరి నీ 7 కొండలు నేను ఎప్పుడు ఎక్కాలా అంటానని అడిగినాను. అడిగితే
నా 7 కొండల ఆ 7 కొండలు ఎక్కడం వ్యర్థము. నీలో ఉన్న 7 కొండలు ఎక్కితే నీవు నేను ఒకటైతాము అని చెప్పినాడు. అది నా జీవితాన్నే మార్చేసిన ఎక్స్‌పీరియన్సు. నా జీవితాన్ని అద్భుతంగా చేసిన ఎక్స్‌పీరియన్స్ మేడం. ఓకే. మరి పత్రి సార్‌ని మీరు ముందే చూసి ఉన్నారు కదా సార్. అవును మేడం. మళ్ళీ సార్‌తో మీకు అంటే సాన్నిహిత్యం ఎలా పెరిగింది? అది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎలా ఉపయోగపడింది? మేడం సార్‌తో పరిచయం అంటానంటే, నేను సార్ క్లాస్‌లో ఉన్నప్పుడల్లా వెళ్ళేవాడిని మేడం. వెళ్తే అప్పుడప్పుడు నేను థాంక్స్ తీసుకునేవాడిని. షేక్ కలిపేవాడిని. హ్యాండ్ షేక్ హ్యాండ్ హ్మ్. తీసుకునేవాడిని. ఒకసారి ఇలా పరిచయం అయ్యి కర్నూలు బుద్ధ పిరమిడ్‌కి ఎక్కువ వెళ్ళేవాడిని మేడం. వెళ్ళిన తర్వాత ఆయన భోంచేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళినాను అప్పుడే. "దా నాన్న దా" అంటానని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు అది చెప్పలేని అనుభూతి మేడం. "దా నాన్న దా" అని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు మేడం. సార్ భోంచేస్తూ ఉంటే నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన భోంచేసినాడు. అంటే మా నాన్న కూడా అంత ప్రేమతో పిలిచలేదు కదా అనిపించింది మేడం. అది చెప్పలేని అనుభూతి మేడం. ఇప్పటికీ నేను మర్చిపోలేను. కడతాల్లో ధ్యాన మహాచక్రం జరుగుతుంది మేడం. నేను పోయినాను. పోతే "ఆ! ఎక్కడి నుండి వచ్చావు?" అంట వెనకాస అన్నాడు మేడం. అంటే తెలుసు కదా సార్ ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు కదా! ఆ! ఎమ్మిగనూరు సూపర్ అయ్యా! అద్భుతం ఎమ్మిగనూరు అన్నాడు మేడం. అంటే ఎమ్మిగనూరు మీద ఆయనకి అంత ఉంది అంటానని అప్పుడు అర్థమైంది మేడం నాకు. హ్మ్. మరి అది పత్రి సార్ నుండి ఏం నేర్చుకున్నారు? పత్రి సార్ నుండి మేడం నేను నేర్చుకున్నదంటే సర్వము ఆత్మలే ఆత్మ సాక్షాత్కారమే. అంటే ఆత్మ సాక్షాత్కారం ఉన్న వాళ్ళకే ఆత్మ సాక్షాత్కారం ఉన్న బంధువులు దొరుకుతారు. కాబట్టి నిజంగా మనకి బంధువులు అనేది ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు. నిజమైన బంధువులు ఎవరంటే మనకి ఆత్మ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళే నిజమైన బంధువులు. తర్వాత ప్రతి జీవిలో కూడా భగవంతుడినే చూడాలనేది నేను నేర్చుకున్నాను మేడం. భగవత్ సాక్షాత్కారాన్ని నువ్వు ఎప్పుడైతే చూస్తావో అది ఏమిస్తే నీకు అదే వస్తదంటానని పత్రి సార్ చాలా సార్లు చెప్పేవాడు. కాబట్టి అప్పటి నుండి నేను పూర్తిగా ఆ విజయాన్ని ఎక్కువగా పట్టుకున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఇలా చూడడమే నేర్చుకున్నాను మేడం. భగవంత్ సాక్షాత్కారంగానే. పత్రి సార్ కాన్సెప్ట్స్‌లో ఏవి ఎక్కువ ఇష్టం సార్? మేడం నాకు ఆయన కాన్సెప్ట్‌లో అతి ఇష్టమైనది, ఆయన చెప్పిన వెంటనే నాకు గుండెకి అతుక్కునిందంటే వెజిటేరియన్ మేడం. హ్మ్. శాకాహారము, తర్వాత ప్రతి ఒక్కరిలో ఇదే. భగవంతుని చూడడం. భగవంతుడినే చూడండి. మీరు మీ మీ అంతవరకు నాలో ఒకటుండేది మేడం. మానవుని తర్వాతే మిగతా జీవులు అనుకునేవాడిని. కాదు అవి కూడా ఆత్మలే, అవి కూడా మనతో సమానులే అంటాననేది నాకు చాలా అతుక్కునింది. మీరెప్పుడు శాకాహారి అయ్యారు? మేడం నేను ఫస్ట్ నుండి శాకాహారనే మేడం. కానీ పత్రి సార్ కలవక ముందు గుడ్డు తినేవాడిని మేడం. హ్మ్. అది కూడా ఆయనని ఒక్కసారి కలిసిన వెంటనే మానుకున్నాను మేడం. ఆయన అప్పటికే నాకు అప్పట్లో సార్‌కు పూలమాల వేసేవాళ్ళు మేడం. ఆయన మెడలో ఉండి పూలమాల తీసి నా మెడలో ఏసి "నువ్వు పోయిన జన్మలోనే బాగా ధ్యానం చేసినావురా, అందుకనే ఒకే నేను చెప్పకముందే నువ్వు శాకాహారివి అయినావు" అన్నట్లు కూడా చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది మేడం. సార్ ఇక్కడ ఎమ్మిగనూరు పిరమిడ్‌లో అంటే ఏమేం వర్క్స్ జరుగుతా ఉంటాయి? క్లాసెస్ ఎలా ఉంటాయి? మేడం ఇక్కడ ప్రతి నెల సెకండ్ సాటర్‌డే ఒక మాస్టర్‌ని పిలిపిస్తారు మేడం. ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతది మేడం. చాలామంది వస్తారు. దాదాపు ఒక 300 మందికి ప్రతి నెల జరుగుతుంది. వాటితో పాటు ఇంతకుముందు మేడం ప్రతి ఆదివారము ఉదయము మార్నింగ్ ధ్యానం ఉండేది మేడం. 6-8 వరకు. ఇక్కడ టీ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం తగ్గిందది. కాకపోతే సెకండ్ సాటర్‌డే బాగా జరుగుతుందండి. ఇక్కడ చాలా చాలా మంది అద్భుతంగా. వస్తూ ఉంటారు. నేను కూడా చాలా మందికి దాదాపు ఒక 30 మంది దాకా వెజిటేరియన్‌గా మారి ధ్యానంలోకి వచ్చినారు. నేను చెప్పుడు ద్వారా. మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు ఉండేవాళ్ళు కాదు వెజిటేరియను. తర్వాత మా చిన్నమ్మ అంటే మా అమ్మ యొక్క చెల్లెళ్ళు కూతుర్లు సుజాత మేడం అని ఆదానిలో వాళ్ళు పిరమిడే కట్టేసి వాళ్ళ ఫ్యామిలీ నాకంటే చాలా ఇష్టము. హ్మ్. అంటే వెజిటేరియన్‌గా పూర్తిగా 6 మంది, వాళ్ళ 6 మంది వెజిటేరియన్‌గా మారి వాళ్ళు భర్తలు కూడా వెజిటేరియన్, పిల్లలు అందరూ. ఆ ఫ్యామిలీని చూస్తే ఒక దైవలోకము ఉన్న ఫ్యామిలీగా నాకు ఇష్టం. చాలా ఇష్టం ఆ ఫ్యామిలీ అంటే మేడం. హుహు. కాబట్టి ఇలాగా నాకు నా అనుభవాలు మేడం. సార్ పుస్తకాలు ఏం చదివారు? నేను సార్ పుస్తకాల్లో తులసిదళం ఒకటి చదివినాను. హ్మ్. తర్వాత ఇంకా చాలా చదివినాను. పుస్తకాలంటే ఓషోవి ఎక్కువ చదివినాను మేడం. సార్ పుస్తకాల్లో ఇది చదివినాను. సార్‌వి ఎక్కువ వీడియోస్ వింటుంటాను మేడం. హుహు. ఆ ఏ విషయం. కాన్సెప్ట్స్ మీకు బాగా
వెజిటేరియన్ తర్వాత మీకు ఏ కాన్సెప్ట్ ఎక్కువగా నచ్చింది? అదే మేడం. నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ భగవంతులే. ఇంతవరకు మై డియర్ గాడ్స్ అనే వ్యక్తిని నా అసలు నేనే కాదు మేడం, ఎక్కడ వినలేదు ఈ విషయం. అందరినీ భగవంతులుగా చూసిన వ్యక్తి ఎందుకనే ఆయన భగవంతుడయ్యాడు అంటున్నట్లు నాకు అనిపించదు. కాబట్టి ఒక భగవంతుడే భగవంతులుగా చూడగలరు, ఒక యోగి ఇంకో యోగిని గుర్తించగలడు అని ఆయన చెప్పాడు చూడు మేడం. అది ఆ కాన్సెప్ట్లోనే ప్రతి ఒక్కరిని భగవంతులుగా చూసిన వ్యక్తి భగవంతుడు అవుతాడు అంటున్నది నాకు బాగా నచ్చింది మేడం. ఆ కాన్సెప్ట్ అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టమే మేడం. కాబట్టి ప్రతి ఒక్కరిలో భగవంతులనే చూడాలి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తే అది గమనించగలడు. సార్ చేతి వంట రుచి చూసారా? చూసినాం మేడం. ఒకసారి ఇదే బుద్ధ పిరమిడ్ లోనే మేడం. నాకు లాంగ్ వెళ్ళడం కొంచెం ఇది అనిపించేది కదా మేడం. బుద్ధ పిరమిడ్ కర్నూలుకి వెళ్ళినప్పుడు ఆయన వంటలు చేసేవాడు మేడం, వడ్డించేవాడు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు నన్ను చాలా మంది తిడతారు అంటారు, కొడతారు అంటారు, కానీ ఎప్పుడు కూడా చిన్న మాట కూడా అనేవాడు కదా నన్ను. చాలా ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు. అది ఏమో కానీ నాకు చాలా అద్భుతంగా అనిపించేది. నా ఎదురుగా అంటే నేనున్నప్పుడు చాలా మందిని తిట్టేవాడు, కానీ నన్నంతే దానన్న అని పిలిచేవాడు. అది నాకు ఆయన మీద అంటే అంత ఇష్టం మేడం. నిజంగా చెప్పాలంటే మా నాయన కూడా ఎప్పుడు నా బంధువులు కానీ ఎవ్వరు కానీ దానన్న దాని ప్రేమతో పిలిచిన వాళ్ళు ఇంతవరకు లేదు. అది ఎప్పటికీ నాలో గుర్తుండిపోతుంది మేడం. అంత ప్రేమగా పిలిచేవాడు ఆయన. అయితే ఇప్పుడు మనము పత్రిజీ అమృతోత్సవాలు, స్మృతి స్మరణోత్సవాలని కడతాల్లో సారు బాడీ దేహ విరమణ చేసినప్పటి నుండి చేసుకుంటున్నాం సార్. సో దాని గురించి చెప్పండి. చేయడం చాలా ఆనందకరమైన విషయం మేడం. ఎంతో మందికి ఆయన దారి చూపాడు. కాబట్టి అలాంటి గొప్ప మహాత్ముని యొక్క ఉత్సవాల వలన చాలా మంది ఇంకా వెజిటేరియన్గా మారి ఆ దారిలో వెళ్ళి ఉపయోగపడడానికి ఈ పిఎంసి క్షణాలు మరి ఈ యొక్క అమృతోత్సవము ఎంతో ఉపయోగపడుతుంది అంటానని నేను అనుకుంటున్నాను మేడం. అనుకునడమే కాదు, జరుగుతుంది అది. కాబట్టి ఆ అద్భుతమైన కార్యానికి నేను మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. అది ఇంకా కొనసాగాలని మరియు ఇలాంటి ఆ గురువు యొక్క ఆశీస్సులు ఆ అమృతోత్సవం పైన ఉండాలంటానని కూడా ఆశిస్తాం మేడం. శక్తి స్థల్ గురించి చెప్పండి. శక్తి స్థల్ ఒక అద్భుతమైన క్షేత్రం మేడం. అది ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ప్రపంచానికే ఈ యొక్క కర్తాల్ శక్తి స్థల్ ప్రపంచం మొత్తం భూలోకానికే ఒక క్షేత్రం అవుతుంది. కాబట్టి అక్కడ ప్రపంచం అంతా రావాల్సి వస్తుంది అంటేనే సార్ ఉన్నప్పుడు చెప్పేవాడు. కాబట్టి అది సత్యం అవుతుంది మేడం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ఆయనతో మీకున్న అనుభవాలని, అనుభూతులని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా మరి పత్రిజీతో వారికి ఉన్న అనుభవాలని, అనుభూతులని తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.